ఓం నమః శివాయ. ఖమ్మం జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు డి సుధాకర్రావు గారు వారి భార్య దుర్గా భవానీ గారితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించారు. తమ మొక్కులను తీర్చుకునేందుకు ఇచ్చేసిన ఈ పుణ్య దంపతులు మాధవ సేవలో భాగంగా ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. పగిడిమాల గోత్రోద్భవస్యాం సుధాకర్రావు నామధేయస్యాం దుర్గా భవానీ నామధేయస్యాం అఖిల్ నామధేయస్యాం ప్రియాంక నామధేయస్యాం సుశీలా నామధేయస్యాం సహాయకుటుంబ సహాయకుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయాభియారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి యోధ అది అభిషేక అర్చన పూజాంచ కరిష్యే. ఘంటానాదాల మధ్య పవిత్రలింగానికి అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పరమేశ్వరం రాజం మహారాజమాదిత్యం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి నమో నమః. ఆనందకర్పూరదీపమంగళ నీరాజనాన్ దర్శయామి హర పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం శతమానం భవతి శతాయుః ప్రశస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితి శతమంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాలు పంచుకొని శివాశీస్సులు అందుకున్నారు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. స్వః అగ్నే స్వః భూ స్వః ఓం భువ స్వః ఓం శుభ స్వః ఓం భోర్భువ స్వః మహర్జన స్వః పుష్టా ప్రజాపతే తన్నమమ. ఆశ్రమ సిబ్బంది స్వామివారి విశిష్టత గురించి వివరించగా శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం ఇటుకలు అందించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. మానవ సేవలో భాగంగా సుధాకర్రావు దుర్గా భవానీ దంపతులు రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ సందర్భంగా సుధాకర్రావు గారు వారి కుటుంబ సభ్యులను భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి సుధాకర్రావు గారి కుటుంబం శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సిరి సంపదలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు దంతాల సుధాకర్, మా మిసెస్ దుర్గా భవాని. మేము ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళం. నేను వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ సుమారు 600 మంది అనాథలు, మతిస్థిమితం లేనటువంటి మానసిక వికలాంగులు ప్రత్యక్షంగా వాళ్ళని చూసి వాళ్ళ పరిస్థితులు ఏంటి అని తెలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్న ఈరోజు మాకు కుదిరిందండి. ఇక్కడికి వచ్చి ఈ మా బాబు పుట్టినరోజు సందర్భంగా మేము ఎంతో కొంత ఇక్కడ ఆర్థిక సహాయాన్ని అందించి పేదవారికి మేము కూడా వీరు చేసేటటువంటి సేవలో కొంచెం పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ ఆశ్రమానికి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా అన్నదానం కూడా కొంతమందికి చేయడం జరిగిందండి. నిజంగా చాలా బాగుంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా దేవాలయం నిర్మాణం కానీ, అదేవిధంగా ఈ అనాథల కోసం ఇక్కడ నిర్వాహకులు చేస్తున్నటువంటి ఏర్పాట్లు కానీ, ఇక్కడ వారికి ఉన్నటువంటి వసతులు కానీ నిజంగా ఒక మంచి 5 స్టార్ హోటల్ రేంజ్లో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ మాకు అలా అనిపించాయి. నిజంగా వాళ్ళు మానసిక వికలాంగులు దురదృష్టం కొద్దీ అలా అయినప్పటికీ ఇలాంటి అమ్మా నాన్న అనాథాశ్రమంలో వాళ్ళు చేరడం వాళ్ళకి మంచి వరం లాంటిది. వాళ్ళందరినీ మంచిగా తయారు చేసి మానసికంగా మంచిగా అయిన తర్వాత వారి ఇళ్ళకు కూడా పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు మాకు చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.